శత్రువుల ముందు నేను చాలా సైలెంట్గానే ఉంటా. ఎందుకంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళు నన్ను కొడతారు కాబట్టి. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. అవును, వాడు నన్ను వెంట్రుకు కూడా పీకలేనన్నాడు. అందుకనే ఇంటర్లో బైపీసీ తీసుకుని కష్టపడి ఎంసెట్లో ర్యాంక్ కొట్టి 5 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఫైనల్ గా వాడు ఊర్లోనే నేను ఒక సెలూన్ షాప్ ని ఓపెన్ చేశా. ఇప్పుడు వాడు ఎలా ఎంట్రుకలు పిక్కించుకోవడం నేను చూస్తా. వెంట్రుక కూడా పీకలేవు నా కొడక. అవును, వాడు నన్ను వెంట్రుకు కూడా పీకలేనన్నాడు. అందుకనే ఇంటర్లో బైపీసీ తీసుకుని కష్టపడి ఎంసెట్లో ర్యాంక్ కొట్టి 5 సంవత్సరాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఫైనల్ గా వాడు ఊర్లోనే నేను ఒక సెలూన్ షాప్ ని ఓపెన్ చేశా. ఇప్పుడు వాడు ఎలా ఎంట్రుకలు పిక్కించుకోవడం నేను చూస్తా. హాయ్ గైస్, చిన్న పజిల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మేము రోడ్డుకి ఇరువైపులా ఉండే ఇద్దరం అన్నదమ్ములం, కానీ మేము ఎప్పటికీ ఒకరినొకరు చూసుకోలేము. మేమెవరం? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా పంది అదవా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. ఇది రాయడానికి అరే మన తెలుగు సార్కి ఏమైనా ఫ్యూచర్ తెలిసింట్రా? ఎందుకురా అంటే ఆయన చిన్నప్పుడు చెప్పాడు కదా మన ఇద్దరం కలిసి ఎందుకు పనికిరాకుండా పోతామని. అరే మామ, నా దగ్గర ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందిరా. ఏంట్రా అవి? నాకు క్యాన్సర్ రా, నేను త్వరలో చచ్చిపోబోతున్నాను రా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? हे गूगल, ऑनियन मेरा, लहसुन मेरा, एटीएम का पिन कोड मुझे तो बता, ये वाला गाना. రెడీ 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా, డైలాగ్ చెప్పు, డైలాగ్. అరే మామ, నా దగ్గర ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉందిరా. ఏంట్రా అవి? నాకు క్యాన్సర్ రా, నేను త్వరలో చచ్చిపోబోతున్నాను రా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? పెరుగు హేటర్స్ బీ లైక్. అరే నువ్వు పెరుగు తింటావారా? అరే మన తెలుగు సార్కి ఏమైనా ఫ్యూచర్ తెలిసింట్రా? ఎందుకురా అంటే ఆయన చిన్నప్పుడు చెప్పాడు కదా మన ఇద్దరం కలిసి ఎందుకు పనికిరాకుండా పోతామని. అది కాదు ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఎల్ఐసి ఏజెంట్ కలిసి బతకడం కంటే చస్తేనే ఎక్కువ లాభాలు ఉంటాయి అంటాడేంటి? హలో, అరే మామ ఏం చేస్తున్నావురా? నేను సూసైడ్ చేసుకుంటున్నాను మావా. సర్లే కాల్ చేయి, బాయ్. లైకే కొట్టాలా, కామెంట్ ఎట్టాలా, ఈ రెండు వదిలేసి ఫాలో కొట్టాలా. అందరికీ డబ్బే ముఖ్యం కాదు, కొంతమందికి ప్రేమ కావాలి. కానీ నాకు డబ్బే కావాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఒకటే నేను చెప్పాలనుకుంది. మీరేమనుకున్నారు? నేను చెప్పాలనుకుంది ఒకటే. బాయ్. ఏమరా నితిన్, బాగున్నావా? నువ్వు ఇచ్చే 500 ఇస్తే బాగానే ఉంటానా? ఎవరురా నువ్వు? కొంచెం చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను. हे गूगल, ऑनियन मेरा, लहसुन मेरा, एटीएम का पिन कोड मुझे तो बता, ये वाला गाना. అరే రవి, నువ్వు మెడిసిన్ చదవలేదు కదా, మరి ఎలా హాస్పిటల్ పెట్టావు? అదే ఉందిరా, అన్ని రకాల రోగాలు ఉన్నాయని అన్ని హాస్పిటల్ తిరిగాను. డాక్టర్లు రాసి ఇచ్చిన మందుల చీటీలు పట్టుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాను. అంతే, సింపుల్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దేవుడా,
ఎవరైతే నా వీడియో చూసి కూడా లైక్ కొట్టారో వచ్చే జన్మలో వాళ్ళకి మొబైలే లేకుండా చూడు స్వామి. ఆ దేవుడు నా తలరాతని రాసినట్టుగా లేడు, గీసినట్టున్నాడు. ఒకటే ప్రాబ్లం. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నరికేస్తాను నా కొడుక. ఏమనుకుంటున్నారా నా ఫ్రెండ్ అంటే నువ్వు? ఏమనుకుంటున్నావు? ఏమైందిరా? అరే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు రా వాడు. గురించి తప్పుగా ఏం మాట్లాడారా? యువర్ ఫ్రెండ్ ఈజ్ సో హ్యాండ్సమ్ అంటున్నాడు రా. ఇంకోసారి ఆ మాట కూసావంటే నరికేస్తాను నా కొడుక. తినోద్దామా పానీపూరి తినోద్దామా, ఇవాళ నీ పర్సు ఖాళీ కావాలమ్మా. నా ఫ్రెండుని చూసి మంచోడనుకుంటువే, వేస్ట్ నా కొడుకీడు.